హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్దిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా స్టోరీ ఏంటంటే, మన కథలో హీరో ఒక షిప్‌లో పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా షిప్ తన జర్నీని స్టార్ట్ చేసిన తర్వాత అంటే సముద్రం మధ్యలో షిప్ ఉన్నప్పుడు సడన్‌గా షిప్ లోపల ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఆ హంతకుడిని హీరో ఎలా పట్టుకున్నాడు అనేది ఈ సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక షిప్ ను చూపిస్తారనమాట. అది కూడా జపాన్ నుంచి బయలుదేరడానికి రెడీగా ఉన్న షిప్. అంతేకాకుండా ఆ షిప్ లో పనిచేసి మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా షిప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకోవడమే మన కథలో హీరో పని అనమాట. అంతేకాకుండా హీరోతో పాటు హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరు ఏంటంటే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలో ఉంటే మరోవైపు ఆ షిప్ కెప్టెన్ చూపిస్తారు. ఆవిడ ఒక లేడీ అనమాట. అంతేకాకుండా ఆవిడకి ఏంటంటే ఆ షిప్ గురించి ఆ తర్వాత తాను పనిచేసే విధానం గురించి చెప్పడం చాలా ఇష్టం. అందుకని తనకంటూ సపరేట్ గా ఒక కెమెరా టీమ్ పెట్టుకొని షిప్ గురించి వివరిస్తూ ఉంటుంది. బేసికల్ గా షిప్ ఏంటంటే 4500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నమాట. అక్కడికి వెళ్లేదాకా ఈవిడ ఏంటంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని చెప్తూ ఉంటుంది అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు షిప్ లో పనిచేసే ఒక అతను ఏంటంటే సడన్ గా పరిగెత్తుకుంటూ హీరో దగ్గరకు వస్తాడు. సార్ షిప్ లో ఒకడు బాగా ఇబ్బంది పెడుతున్నాడండి అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో కూడా బయలుదేరి వస్తాడు. కాకపోతే మనం ఏమనుకుంటామంటే హీరో అక్కడికి వచ్చి ఏంటండి మీరు అని చెప్పేసి అతనితో గొడవ పడతాడు అనుకుంటే అతను మాత్రం కస్టమర్ దగ్గరకు వచ్చి సార్ ఈ షిప్ లో మీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పండి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాతో చెప్పండి, నేను తీర్చేస్తానని చెప్పేసి షిప్ లో ఎక్కిన కస్టమర్ ని ఒక దేవుళ్ళ చూసుకుంటూ ఉంటాడు అనమాట. బేసికల్ గా హీరో ఫిలాసఫీ అదే. ఎవరైనా సరే షిప్ కు వచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మన మర్యాదలే గుర్తుండాలి కానీ మన షిప్ అసలు గుర్తుండకూడదు అనే రేంజ్ లో ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఏంటంటే హీరో మాటలకి హీరో చేతలకి ఫిదా అయిపోతాడు. ఆయన సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు అదే షిప్ లో ఉన్న బాగా ధనవంతురాలైన ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఒక అబ్బాయిని చూపిస్తారు. అంతేకాకుండా అదే షిప్ లో ఉన్న ఒక మ్యూజిషియన్ చూపిస్తారు. మనోడు ఏంటంటే షిప్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందు మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన స్టిక్ లో నుంచి కరెంట్ ని పాస్ చేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే అది చూసి షాక్ అయిపోతారనమాట. అంతేకాకుండా అదే ప్లేస్ లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. బేసికల్ గా ఆయన ఏంటంటే డాక్టర్ అనమాట. కాకపోతే ఆ వృత్తికి ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేసి తను ప్రశాంతంగా రిలాక్స్ అయ్యాడు. అంతేకాకుండా తన కొడుకు కూడా డాక్టర్ అనమాట. ఆ పెద్ద ఆయనకు ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ని తన కొడుకు చేతుల్లో పెట్టి ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నాడు. అంతేకాకుండా డాక్టర్ వాళ్ళ కొడుకుకి పెళ్ళైంది. మరీ ముఖ్యంగా తన భార్య కూడా ఇక్కడ ఉంది. ఇంతకు ముందు ఒక అమ్మాయిని చూపించారు కదా, ఆ అమ్మాయే ఈ డాక్టర్ కూతురు అనమాట. సో ఆ అమ్మాయి దగ్గర పనిచేసే కుర్రాడు, ఆ తర్వాత ఆ కుర్రాడి వాళ్ళ అమ్మ కూడా ఈ పెద్ద అయిన వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంది. సో తల్లి కొడుకులు వీళ్ళ కుటుంబం దగ్గర పనిచేస్తూ ఉంటారనమాట. మరోవైపు ఆ పెద్ద దగ్గరకు వచ్చి ఆ మ్యూజిషియన్ ఏం చేస్తూ ఉంటాడంటే మ్యాజిక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ పెద్ద కూడా చూసి షాక్ అయిపోతాడు. చాలా బాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత పెద్ద తన గదికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద కొడుకు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత నాన్న నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఆ ఆస్తి నా పేరుని రాస్తే మొత్తం నేను చూసుకుంటాను కదా, నువ్వేంటి నాకు రాయట్లేదు, అంతేకాకుండా నాకు రాసేటట్లు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి అంటంతో ఆయన ఏంటంటే సైలెంట్ గా ఉంటాడు అనమాట. అందులోనూ ఆయన అలా ఉండడానికి కారణం ఏంటంటే కొడుకు మీద ఆయనకి నమ్మకం లేదు. కొడుకు ఏంటంటే అన్ని ఫ్రాడ్ పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ అయ్యాడు కదా, అయినా సరే ఫ్రాడ్ పనులు చేస్తూ ఉన్నాడు. వీడి చేతిలో డబ్బు పెడితే మాత్రం ఖచ్చితంగా వీడు స్వార్థానికే వాడుకుంటాడని చెప్పేసి ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే ఇంట్లో పనిచేసే లేడీ ఉంది కదా, ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకు ఈ పెద్ద ఆయన మనవరాల దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కదా, వాడికి తన ఆస్తి మొత్తం రాసేస్తాడనమాట. దాంతో ఈ పెద్ద ఆయన కొడుక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళిద్దరికి గొడవ అయిపోతుంది. కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా ఆయన ఏంటంటే ఆ ఇంట్లో పనిచేసే పని ఆవిడ కొడుక్కి ఆస్తి మొత్తం రాయడానికి రీజన్ ఏంటంటే ఆ కొడుకు ఎవడో కాదు, ఈ పెద్ద ఆయనకి పుట్టినోడు అనమాట. తన భార్య చనిపోయిన తర్వాత పని ఆవిడతో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. అంతేకాకుండా ఆ పిల్లాడు కూడా పుడతాడు. అందుకని నిజం చెప్పాలంటే తన చిన్న కొడుకు అనమాట. అందుకని ఆ కొడుకు ఆస్తి మొత్తం రాసేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏంటంటే ఈ షిప్ లోకి రావాలన్నమాట. కాకపోతే తానేంటంటే నేను రాలేను, నాకు వేరే పని ఉందని చెప్పేసి తను మెసేజ్ చేస్తుంది. దాంతో హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ వస్తే షిప్ లో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ చివరిగా తన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చేసరికి తనకేం అర్థం కాదనమాట. అందులోని ఎందుకు రావట్లేదో కనుక్కుందాం అని చెప్పేసి హీరో తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. కాకపోతే ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయదు. అంతేకాకుండా షిప్ ఏంటంటే వేరే ఒక ఊరిలో ఆగుతుందన్నమాట. అక్కడ చాలా మంది ప్యాసింజర్లు ఎక్కుతారు, అందుకని ఆగుతుంది. ఆగిన తర్వాత షిప్ లోకి ఒక జంట వస్తారనమాట. అంతేకాకుండా వాళ్ళ తర్వాత ఇంకొక జంట వస్తారు. సో అందులో మొదటి వచ్చిన వాళ్ళంటే కొంచెం వయసు ఉన్న వాళ్ళు అనమాట. రెండో జంట అంటే కొంచెం కుర్రవాళ్ళు అనమాట. సో వాళ్ళని మొదటి జంటని ఈ కుర్ర
వాళ్ళని రెండో జంటని పిలుచుకుందాము. అంతేకాకుండా ఆల్మోస్ట్ షిప్ బయలుదేరే సమయానికి షిప్ లోపలికి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. అనుకోకుండా హీరో మీద పడుతుంది. సో బేసికల్ గా ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. మామూలుగా హీరో ఏంటంటే షిప్ లో ఎవరున్నా సరే మర్యాదగా చూస్తూ ఉంటాడు. అలాంటిది హీరోయిన్ వచ్చి దాని మీద పడేసరికి ఎవరండి మీరు, ఏమైంది మీకు అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటాడు. అంతేకాకుండా మీ రూమ్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం పట్టించుకోకుండా వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదు, ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అని చెప్పేసి. హీరోయిన్ ఏమంటుందంటే ఒక అమ్మాయి ఫోటో చూపించి నేను ఈ అమ్మాయి కోసం వెళ్తూ ఉన్నాను, ఈ అమ్మాయి రూమ్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది. కథలో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే ఏమండి ఈ అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్ అండి, ఈ అమ్మాయి రాలేదండి షిప్ లోకి ఈ రోజు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే రాలేదా అని చెప్పేసి షాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ నువ్వేనా అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏంటంటే ఈ అమ్మాయి షిప్ ఎక్కనప్పుడు నేనెందుకు ఇక్కడ అని చెప్పేసి దిగిపోదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆల్రెడీ షిప్ బయలుదేరిపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయింది అనమాట. దాంతో హీరోయిన్ ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది. కాకపోతే హీరోకి అర్థం కాదనమాట, అసలు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదని తెలిసి మళ్ళీ తను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుంది అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరో క్లియర్ కట్ గా అడుగుతాడు, అసలు ఎవరండి మీరు, నా గర్ల్ ఫ్రెండ్ తో పనేంటి మీకు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే బాబు నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి రాకుండా ఉండడానికి బయట ఉన్న పని కాదు బాబు, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి వేరే వాడితో రిలేషన్ లో ఉంది, ఆ అమ్మాయి ఒక మోసగత్తె అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే చూడండి మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, నా గర్ల్ ఫ్రెండ్ చాలా మంచిది, ఆ అమ్మాయి అంత మంచి అమ్మాయిని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఇంత బుర్రతక్కువడు కాబట్టి ఆ అమ్మాయి నిన్ను మోసం చేసింది, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి వేరే వాడితో రిలేషన్ లో ఉంది, ఇది నిజం. అంతేకాకుండా ఆ వేరే వాడితో రిలేషన్ లో ఉంది కదా వాడు ఎవడో కాదు, వాడు నా బాయ్ ఫ్రెండ్ గాడు, వీళ్ళిద్దరు కలిసి మన ఇద్దరిని మోసం చేస్తున్నారు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు, ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను, కాకపోతే నిన్ను నన్ను మోసం చేసి వాళ్ళిద్దరు బయట తిరుగుతున్నారని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట, ఏం జరుగుతుందా అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని రూమ్ కి పిలుస్తుంది అనమాట, నాకు ఎయిర్ ప్యూరిఫైర్ కావాలి అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తీసుకెళ్ళాడు పెడతాడు. కాకపోతే హీరోయిన్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట, చూడు నీ గర్ల్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ బయట చాలా బాగా తిరుగుతున్నారు చట్టాపాటాలు వేసుకొని, కాబట్టి మన ఇద్దరం అక్కడికి వెళ్ళాలి. అందులో నాకు ఈ విషయం ఎలా తెలిసిందంటే నా బాయ్ ఫ్రెండ్ గడి ఫోన్ లో వాడికి తెలియకుండా ఒక యాప్ ఇన్స్టాల్ చేశాను, వాడు నీ గర్ల్ ఫ్రెండ్ తో ఏదైతే చాటింగ్ చేస్తాడో నాకు ఇక్కడ ఫోన్ లో కనిపిస్తుంది, కావాలంటే చూడని చెప్పేసి అంటంతో ఫస్ట్ హీరో నమ్మడు. కాకపోతే సర్లే ఇంతలా చెప్తుంది కదా అని చెప్పేసి చూస్తే నిజంగానే చాటింగ్ చేస్తాడు. వాటన్నిటిని చదివిన తర్వాత హీరో ఏంటంటే బాధపడతాడు అనమాట, అది కూడా బాత్రూమ్ లోకి వెళ్ళి మరీ బాధపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాము, వాళ్ళకి తగిన బుద్ధి చెప్దాం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడండి ఆల్రెడీ షిప్ బయలుదేరిపోయిందండి, ఇందులో కొన్ని వందల మంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళందరినీ మన కోసం రిటర్న్ తీసుకెళ్ళడం అనేది జరగని పని అండి, కాబట్టి ఇది ఇలాగ వదిలేండి అని చెప్పేసి హీరో బాధపడుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని ఎంతగానో ప్రేమించాడు అనమాట. కాకపోతే ఇప్పుడు వేరే వాడితో చాటింగ్ చేయడం, వాడి మాటలకి నవ్వటం, ఈ చాటింగ్ లిస్ట్ మొత్తం చూసిన తర్వాత హీరోకే బాధ అనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ పెద్దాయన్ని ఆ తర్వాత పెద్దాయన్ని కోడలు చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు అక్కడ నుంచొని ఉంటారు. అదే సమయంలో ఆ పెద్దాయన తన కోడలకి తన జీవితంలో జరిగిన ఒక దారుణం గురించి చెప్తాడు. బేసికల్కి పెద్దాయన ఒక డాక్టర్ కదా, అంతేకాకుండా ఏంటంటే చాలా ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా చేశాడు. బేసికల్ గా ఏంటంటే ఏ ఆపరేషన్ చేసేటప్పుడైనా సరే కొంచెం కాన్షియస్ గా ఉంటాడు అనమాట. కాకపోతే ఈసారి మాత్రం ఇన్ని చేసాం కదా ఆపరేషన్లు, మనం పెద్ద కొత్తగా చేయాల్సింది ఏముందని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఒక ఆపరేషన్ చేశాడు. దాంతో ఒక లేడీ చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత తన భర్త గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు అనమాట. ఆ సంఘటన తర్వాత ఈ పెద్దానికి ఏంటంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఒక నిండు ప్రాణాన్ని తీసేశాను అని చెప్పేసి అవమానంతో ఆయన డాక్టర్ వృత్తికి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అది జరిగింది. అంతేకాకుండా ఈయన అసలు ఈవిడికి జరిగింది మొత్తం చెప్పడానికి కారణం ఏంటంటే బేసికల్ గా ఇప్పుడు ఈ పెద్దానికి ఒక కొడుకున్నాడు, ఆ కొడుకుని అమ్మాయి పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరికి ఒక పాప పుట్టింది. కానీ ఈవిడికి పాప పుట్టడానికి కారణం ఆ పెద్దాయన కొడుకు కాదు, ఈవిడికి వేరే ఒక అతనితో రిలేషన్ ఉందన్నమాట. నేను ఎందుకు మీ పేరు ఆస్తి రాలేదంటే నా కొడుకు కావాలంటే రాసేవాడిని, కాకపోతే నువ్వు వేరే అతనితో రిలేషన్ లో ఉండి ఒక అమ్మాయిని కన్నావు, ఆ అమ్మాయికి ఆస్తి మొత్తం వెళ్ళిపోద్ది, అందుకని ఇంట్లో పనిచేసి పని మనిషి కొడుకు రాశాను అని చెప్పేసి అంటంతో ఈ పెద్దాయన కోడలకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈవిడి విషయం తన భర్తకే తెలియదు, అలాంటిది ఈయనకు తెలిసిపోయిందని చెప్పేసి ఈ విషయం కాస్త తన భర్తకి తెలిస్తే ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి అందులోని వీళ్ళకి ఆస్తి కూడా రాదని చెప్పేసి ఈ పెద్దాయన్ని స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేస్తుంది. దాంతో ఆయన ఏంటంటే నీళ్ళలో పడిపోతాడు. ఆ తర్వాత బయటికి రావాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా సరే కోడలు మాత్రం ఊరుకుంటుందా, లోపలికి నెట్టేస్తూనే ఉంటుంది. ఆయన ఊపిరాడక గిలగిలా కొట్టేసుకుంటూ
చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు లిఫ్ట్ ను చూపిస్తారనమాట. లిఫ్ట్ లో మన కథలో హీరో, ఆ తర్వాత హీరోయిన్, మరీ ముఖ్యంగా పెద్ద ఇంట్లో పనిచేసే ఆవిడ కొడుకు, ఆ తర్వాత ఈ షిప్ లోకి మొదటగా ఒక జంట, ఆ తర్వాత రెండో జంట వీళ్ళందరూ వచ్చారు కదా. వీళ్ళందరూ ఏంటంటే పైకి వస్తారు. వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారు. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ కి కొంచెం విచిత్రంగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సడన్ గా పవర్ కట్ అవుతుంది. మళ్ళీ సడన్ గా సౌండ్లు వస్తూ ఉంటాయి అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఇలా కాదు అని చెప్పేసి వెళ్ళి తానేం చేస్తాడంటే పవర్ ని మళ్ళీ ఆన్ చేస్తాడు. వచ్చి చూసే లోపు అట్టుగా ఎవరో ఒక అతను పారిపోతూ ఉంటాడు. అక్కడ మిగిలిన మొదటి జంట, ఆ తర్వాత రెండో జంట వీళ్ళందరూ చూస్తారు. కాకపోతే ఫేస్ కనిపించదు అనమాట. అదే సమయంలో ఇంతకు ముందు చనిపోయాడు అనుకున్న పెద్ద ఆయన నీళ్ళలో పడిపోయాడు కదా, ఆయన ఏంటంటే స్విమ్మింగ్ పూల్ బయట నుంచొని ఉంటాడు. సడన్ గా వీళ్ళందరి కళ్ళ ముందే మళ్ళీ నీళ్ళలో పడిపోతాడు. అది కూడా ఇప్పుడు చనిపోతాడు అనమాట. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇంతకు ముందు నీళ్ళలో చనిపోబోయాడు అనే సంగతి తెలియదు. కానీ వీళ్ళేమనుకుంటారంటే ఇప్పుడే నీళ్ళలో పడి చనిపోయాడని చెప్పేసి ఆ మొదటి జంటలో లేడీ ఉంటుంది కదా, ఆవిడ కేకలు పెడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఈ విషయం షిప్ కెప్టెన్ తో చెప్పాలని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ తాను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి ఈ పెద్ద అయిన కోడలు కొడుకు ఇద్దరు వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పెద్ద ఆయన చనిపోయాడనే విషయం అందరికీ తెలిసిపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే వీలు నామాలో వేరే వాళ్ళ పేరు మీద ఆస్తి రాశాడు. సో ఇతను చనిపోయాడంటే ఖచ్చితంగా ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇతను బతికే ఉన్నాడని చెప్పేసి కొన్ని రోజులు డ్రామా ఆడి ఆ వీలునామాలో పేరు మార్చేంత వరకు ఇతని శవం ఎవరికి కనిపించకూడదని చెప్పేసి కన్న కొడుకే తండ్రి శవాన్ని తీసుకెళ్లి రూమ్ లో దాచిపెట్టుకుంటాడు ఎవరికీ తెలియకుండా. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి మేడం ఇలా జరిగిపోయింది దారుణం అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొస్తాడనమాట. వచ్చి చూస్తే అక్కడ పెద్ద అయిన డెడ్ బాడీ ఉండదు. దాంతో ఆవిడకి కోపం వచ్చేస్తుంది అనమాట. షిప్ లో ఎన్నో పనులు ఉన్నాయి, నువ్వేంటి ఇక్కడ తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నావు, నీకేమైనా మైండ్ దొబ్బింది అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. హీరో మాత్రం లేదండి నేను చూశాను, అంతేకాకుండా నాతో పాటు చాలా మంది చూశారని చెప్పేసి ఆ మొదటి జంటని రెండో జంటని కూర్చోబెట్టి అడుగుతాడనమాట. నిజం చెప్పండి, మా షిప్ కెప్టెన్ గారు నేను చెప్పింది నమ్మట్లేదని చెప్పేసి అంటంతో ఆ నలుగురు ఏమంటారంటే శవమా, మాకేం తెలుసు అని చెప్పేసి అంటారు. నిజం చెప్పాలంటే శవం పడిన తర్వాత మొదటి జంటలో ఉన్న లేడీ అయితే పెద్దగా అరిచిందనమాట. ఆవిడ కూడా అబద్ధం చెప్తుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ని ఆ తర్వాత ఆ పిల్లని కూర్చోబెట్టి కావాలంటే వీళ్ళని కూడా అడగండి అని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరు ఏమంటారంటే మేము ఆ శవాన్ని చూడలేదు అని చెప్పేసి అంటారు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నారా మీరు అని చెప్పేసి. ఆ తర్వాత షిప్ కెప్టెన్ ఏమంటుందంటే చూడు నీకు కొంచెం మందు ఎక్కువైనట్టుంది, దయచేసి నా టైం వేస్ట్ చేయమాకని చెప్పేసి ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి అడుగుతాడనమాట. కాదమ్మా మనందరం చూసాం కదా శవాన్ని, నువ్వు చూడలేదు అని చెప్పేసి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? వాళ్ళందరూ అబద్ధం చెప్పారంటే ఓకే, వాళ్ళకు వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు, బట్ నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు తను అబద్ధం చెప్పిందంటే బేసికల్ గా హీరోయిన్ పక్కనే చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, వాడేంటంటే శవాన్ని చూసి షాక్ అయిపోయి ఉన్నాడు. అందులోనే నిజంగానే శవాన్ని చూశాను, ఇక్కడ ఒక హత్య జరిగిందంటే వాడు ఈ షిప్ లో ఉండటానికి భయపడుతూ ఉంటాడు, అందుకని అబద్ధం చెప్పానని చెప్పేసి అంటంతో ఓహో అదే, అది కూడా కరెక్టే అని చెప్పేసి హీరో అంటాడు. ఎందుకంటే హీరోకి ఏంటంటే షిప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలన్నమాట. అందుకని హీరో కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే నువ్వంటే ఆ పిల్లాడి కోసం అబద్ధం చెప్పావు, మరి మిగిలిన నలుగురు ఎందుకు అలా అబద్ధం చెప్పారని చెప్పేసి అంటంతో హీరోని ఏముంటుందంటే ఏముంది పాపం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని షిప్ లో ఎక్కారు, ప్రశాంతంగా టూర్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు శవం అని హత్య అని ఇదంతా బయటకు వచ్చి ఆ తర్వాత ట్రిప్ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళు ట్రిప్ క్యాన్సిల్ అయిపోయి ఇంటికి వెళ్తే బాధపడతారు కదా, అందుకని అబద్ధం చెప్పారని చెప్పేసి అంటంతో హీరో అవునా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోని ఏముంటుందంటే ఏది ఏమైనా సరే ఆ నలుగురిని గనక మనం ఎంక్వైరీ చేస్తే ఆ నీళ్ళలో పడిపోయిన శవం ఎక్కడికి వెళ్ళింది, అతన్ని ఎవరు చంపారని చెప్పి మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా అతన్ని ఎవరు చంపారో కనిపెట్టిన తర్వాత అతని శవం ఎక్కడుందో కూడా కనిపెడదాము. ఈ రెండు బయటపడితే ఆటోమేటిక్ గా షిప్ మళ్ళీ జపాన్ వెళ్ళిపోతుందని చెప్పేసి అంటంతో హీరో షాక్ అయిపోతాడు. నీ బుర్రలో ఇన్ని రన్ అవుతున్నాయా, అక్కడ ఒక మనిషి చనిపోయాడు, ఆయన చనిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు, దానికి హెల్ప్ చేద్దామని కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ చావును నువ్వు యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటంతో హీరోని ఏమంటుందంటే మరీ అంతగా థింక్ చేయమాకు నువ్వు అని చెప్పేసి తన మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోస్ ని చూపిస్తుంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ హ్యాక్ చేసింది కదా, అందులో ఒక యాప్ ఇన్స్టాల్ చేసింది కదా, అందుకని ఆ ఫోన్ లో ఏ ఫోటో అయితే తీస్తాడో ఆ ఫొటోస్ అన్ని హీరోయిన్ ఫోన్ లోకి వచ్చేస్తాయి అనమాట. వాటన్నిటిని హీరోయిన్ హీరోకి చూపిస్తుంది. వాళ్ళిద్దరు చట్టా బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, మనం ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మన ఇద్దరిని మోసం చేస్తారు వాళ్ళు అని చెప్పేసి అంటంతో ఆ ఫొటోస్ చూసిన తర్వాత హీరోకి అర్థమైపోతుంది ఇక తన గర్ల్ ఫ్రెండ్
అమ్మాయితో తను తిరిగేది లేదు, వాళ్ళిద్దరు కలిసేది లేదని చెప్పేసి హీరోకి అర్థమైపోయి నా జీవితం అయిపోయిందండి అని చెప్పేసి చనిపోదామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ లోకి దూకేస్తాడు. కాకపోతే స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు చాలా తక్కువ ఉంటాయి. అందులోను హీరోకి ఏంటంటే నడుముకి కొంచెం పై దాకే నీళ్ళు వస్తాయి అనమాట. హీరో బాధపడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటుంది అనమాట. నువ్వేంటి పిచ్చోడ్లా ఉన్నావు, ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడకపోతే ఇక నీకు జీవితం లేదా, నీకంటూ సపరేట్ ఒక ప్రపంచం ఉంటుంది కదా, ఆ ప్రపంచంలోకి ఎవరో ఒక అమ్మాయి వస్తుంది కదా, ఎందుకు అంత బాధపడతావు అని చెప్పేసి తాను కూడా నీళ్ళలో దూకేస్తుంది అనమాట. దాంతో హీరో భయపడతాడు. నువ్వెందుకు దూకావని చెప్పేసి. నేను నీలా చనిపోదామని చెప్పి దూకలేదు, నువ్వు నుంచుంటే నీ నడుము కొంచెం పైకి నీళ్ళు వచ్చినాయి కదా, నేను కూడా సరదాగా స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి దూకాను, చాలా బాగుందని చెప్పేసి హీరోతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే హీరోయిన్ అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం, తనకి ధైర్యం చెప్పటం ఇదంతా చూసి తన మీద హీరోకి ఇష్టం పెరిగిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ కూడా మెల్లగా ఇష్టం పెరుగుతుంది. బట్ ఒకళ్ళకొకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోరు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే మామూలుగా ఆ షిప్ లో పనిచేసే డ్రెస్ వేసుకోకుండా నార్మల్ డ్రెస్ వేసుకొని ఆ రెండవ జంటని ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వెళ్తారనమాట. అంతేకాకుండా కుర్రాడి కోసం వెతుకుతూ ఉంటారు. కాకపోతే వాడు మాత్రం సడన్ గా హీరో మీద అటాక్ చేసి నా కోసమే చూస్తున్నావు కదా నువ్వు అని చెప్పేసి హీరోని కొడతాడు. కాకపోతే హీరో జరిగేది మొత్తం చెప్పి నేను వచ్చింది ఎందుకురా బాబు అని చెప్పేసి వాళ్ళ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కుర్రోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. బేసికల్ గా ఈ కుర్రోడు పక్కన ఉన్న అమ్మాయి ఎవరంటే జపాన్ లోనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ కూతురు అనమాట. అంతేకాకుండా ఆ గ్యాంగ్స్టర్ దగ్గర ఈ కుర్రోడు పనిచేస్తూ ఉంటాడు. కాకపోతే గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తూ తన కూతుర్ని లవ్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని అతనికి తెలియకుండా తీసుకొని వచ్చాడు షిప్ లోకి. అందులోనూ అక్కడ శవాన్ని చూసాము అంటే పోలీస్ కేసు అని మళ్ళీ షిప్ వెనక్కి వెళ్ళి ఆ తర్వాత ఈ విషయం అందరికి తెలిసి ఆ విషయం కాస్త మళ్ళీ గ్యాంగ్స్టర్ కి తెలిసి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఈ గ్యాంగ్స్టర్ కూతురు అంతేకాకుండా ఈ కుర్రోడు కూడా అక్కడ శవాన్ని మేము చూడలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పాము, అంతేకాని అంతకు మించి వేరేదేమి లేదని చెప్పేసి అంటంతో హీరోకి హీరోయిన్ కి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే వీళ్ళిద్దరు చూడలేదని చెప్పడానికి రీజన్ ఇది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక మొదటి జంటను ఎంక్వైరీ చేస్తే నిజం తెలిసిపోద్ది అని చెప్పేసి అక్కడికి బయలుదేరతారు. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే ఒక రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్ హీరో ఇద్దరు వింటారనమాట. బేసికల్ గా మొదటి జంటలో ఉన్న అతను ఏంటంటే సినిమా యాక్టర్ అనమాట. అంతేకాకుండా అక్కడ ఉన్న లేడీ ఏంటంటే ఆవిడ ఒక ప్రొడ్యూసర్ అనమాట. బేసికల్ గా ఆవిడ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఉంటుంది. ఈయన ఏంటంటే యాక్ట్ చేస్తూ ఉంటాడు పెద్ద సినిమాల్లో. కాకపోతే ఈయనకి ఏంటంటే చిన్న సినిమాలు తీయాలి, అది కూడా అవార్డులు వచ్చే సినిమాలు తీయాలి, తనకంటూ అవార్డ్స్ రావాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఆమె మాత్రం అందులో బిజినెస్ ఉండదు, కేవలం అవార్డులు మాత్రమే ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈవిడ వేరే అతనితో రిలేషన్ లో ఉంది, అతను వేరే ఆవిడతో రిలేషన్ లో ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే సరదాగా ట్రిప్ కు వచ్చారనమాట. దాంతో హీరోకి ఆ తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ ఆ శవాన్ని చూసి కూడా చూడలేదు అని చెప్పేసి ఎందుకు అబద్ధం చెప్పారు. దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడం కూడా అనవసరం అని చెప్పేసి వీళ్ళ రూమ్ కి వీళ్ళు వచ్చేస్తారు. కాకపోతే వచ్చిన తర్వాత హీరోయిన్ ఫోన్ లోకి కొన్ని అప్డేట్లు వస్తాయి అనమాట. అంటే తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేసింది కదా, వాళ్ళు చేసుకునే చాటింగ్స్ మొత్తం వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట. ఆ చాటింగ్ లో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే అసలు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఆ అమ్మాయి లాగే ఉండదు, అందుకే నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి హీరోయిన్ ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఆడసలు మనిషే కాదు, ఎప్పుడు చూసినా పని పని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక అమ్మాయితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి కూడా తెలియదు అని చెప్పేసి అందులో ఆ అమ్మాయి కూడా తిడుతూ ఉంటుంది అనమాట. దాంతో ఇద్దరు బాధపడుతూ ఉంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే చూడండి ఆడెవడో గొట్టంగాడు ఏదో అన్నాడని చెప్పేసి మీరు పట్టించుకోమాకండి, మీరు చాలా అందంగా ఉంటారు, ఆ విషయం వాడు చెప్పేది ఏంటి నేను చెప్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు మనసంతా బాధగా ఉంది, సరదాగా షిప్ మొత్తం చుట్టేద్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా తప్పకుండా అంటాడు. ఆ తర్వాత ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఏదో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలాగా షిప్ మొత్తం తిరిగేస్తారు, గేమ్స్ ఆడతారు, మందు తాగుతారు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు పెద్ద ఇంట్లో పనిచేసే లేడీ ఉంది కదా పని ఆవిడ ఏం చేస్తుందంటే ఇంట్లో పనులన్నీ చేస్తూ అంటే ఆ షిప్ లో ఉన్న రూమ్ లో పనులన్నీ చేస్తూ సడన్ గా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ పెద్ద ఆయన శవం అక్కడ ఉంటుందన్నమాట. అందులోనూ ఆయన చనిపోతే ఒక అనాథ శవంలో అక్కడ పడుకోబెట్టారు తప్ప ఆ శవానికి మర్యాదలు కూడా చేయలేదన్నమాట. దాంతో ఆవిడకి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. అసలు నువ్వు కన్న కొడుకువేనా అని చెప్పేసి ఈ విషయం బయట చెప్తానని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఆవిడే ఆ విషయం బయట చెప్పకుండా ఉండటానికి మెట్ల మీద నుంచి తోసేస్తారు. దాంతో ఇంకేముంది ఆవిడ డొల్లుకుంటూ కింద పడిపోతుంది. కాకపోతే ఆవిడకి బాగా దెబ్బలు తగులుతాయి అనమాట, చనిపోదు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ షిప్ లో హాస్పిటల్ ఉంటుంది, ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆవిడ కొడుకు కూడా అక్కడ బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి హీరోయిన్ కు డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చనిపోయాడు, అందులోనూ ఆ ఇంట్లో పనిచేసే పనివాడ పైనుంచి కింద పడిపోయింది, మొత్తానికి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి పెద్దయిన కొడుకు మీద పెద్దయిన కోడల మీద హీరోకి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ పెద్దయిన కొడుకు రూమ్ లో లేనప్పుడు దాని మాస్టర్ కి తీసుకొని వీళ్ళు దొంగతనంగా లోపలికి వెళ్తారు. వెళ్ళి చూస్తే రూమ్ లో పెద్దయిన శవం కనిపించదు.
అంతేకాకుండా విండో ఓపెన్ చేసి చూస్తే అందులో నుంచి లైట్ పడుతూ ఉంటుంది అనమాట. ఇంకేముంది, ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి ఫోటో దిగారు కదా, సేమ్ అలాగే మన ఇద్దరు కూడా ఫోటో దిగుదామని చెప్పేసి దిగుతూ ఉంటారు. అంతేకాకుండా సడన్ గా ఆ పెద్ద ఆయన కొడుకు ఇంట్లోకి వస్తున్నట్టు సౌండ్ వస్తుంది అనమాట. దాంతో వీళ్ళిద్దరు అలర్ట్ అయిపోయి వెళ్లి మంచం కింద దాక్కుంటారు. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ పెద్ద ఆయన కొడుకు పెద్ద ఆయన శవాన్ని మంచం కింద దాచిపెట్టాడు. అంతేకాకుండా పెద్ద ఆయన కొడుకు ఏంటంటే వీళ్ళు ఏదైతే మంచం కింద దాక్కున్నారో ఆ మంచం మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. మా నాన్నగారు వేరే వాడికి రాసిన ఆ వీలునామా దొరకాలి, అందులో పేర్లు మొత్తం మార్చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఆస్తి కోసమే కన్న కొడుకే చంపేశాడు అని చెప్పేసి. అంతేకాకుండా ఈ విషయం తన భార్యతో కూడా చెప్దామని చెప్పేసి పెద్ద ఆయన కొడుకు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, మన కథలో హీరోకి హీరోయిన్ కి శవం ఎక్కడుందో తెలిసిపోయింది. అంతేకాకుండా ఆ పెద్ద ఆయన్ని చంపడానికి రీజన్ కూడా తెలిసిపోయింది. ఈ విషయాన్ని షిప్ కెప్టెన్ తో చెప్దాం అనుకునే సమయానికి కథలో ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ పెద్ద ఆయన చనిపోయిన సంగతి షిప్ లో అందరికి తెలిసిపోతుంది. అంతేకాకుండా ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, ఈ పెద్ద ఆయన కొడుకు అనమాట. బేసికల్ గా వాడేంటి, వీలునామా కోసం 2 రోజులు శవాన్ని దాచిపెట్టాడు. కాకపోతే వీలునామా అతనికి దొరికిందనమాట. అందుకని తానే షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్తాడు. మరీ ముఖ్యంగా ఒక కథ కూడా లేడనమాట. మా నాన్నగారికి 2 రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేదు, ఈ రోజు ఉదయాన్నే హార్ట్ అటాక్ లో చనిపోయారు అని చెప్పేసి అంటంతో అందరూ అక్కడికి వస్తారు. కాకపోతే హీరోకి ఏంటంటే నిజం తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ నుంచి ఉంటాడనమాట. అందులోనూ ఈ పెద్ద ఆయన ఏంటి, ఆరోగ్యం బాగోక చనిపోయాడు కాబట్టి షిప్ ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ పెద్ద ఆయన డెడ్ బాడీ మాత్రం జపాన్ కి పంపించేస్తారు. ఇంకేముంది, హీరో ఏంటంటే ఏం చేయాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ మాట్లాడదామా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. వెంటనే తన బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే, నువ్వు ఇక్కడ లేవు కదా, నేను ఒక తప్పుడు పని చేశాను, వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాను. కాకపోతే ఆ అమ్మాయితో కొన్ని రోజులు టైం స్పెండ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు నాకు పర్ఫెక్ట్ అని, అంతేకాకుండా నీలాంటి అమ్మాయి నాకు జీవితంలో దొరకదని. మరీ ముఖ్యంగా ఒక తప్పు చేసిన తర్వాత నాకు అర్థం అవుతుంది నేను తప్పు చేశాను, వేరే అమ్మాయితో కొన్ని రోజులు టైం స్పెండ్ చేశాను, నీ గురించి తప్పుగా అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది నువ్వే నాకు పర్ఫెక్ట్, నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పేసి మనోడు ఫోన్ లో మాట్లాడతాడు. ఇంకేముంది, హీరోయిన్ ఫ్లాట్ అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ హీరోకి కాల్ చేస్తుంది. కాకపోతే హీరో మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద పిచ్చ కోపంతో ఉన్నాడు. తానేమో కాల్ కట్ చేస్తాడు. అంతేకాకుండా తన గర్ల్ ఫ్రెండ్ తనకు కాల్ చేసిందని చెప్పేసి ఈ విషయం హీరోయిన్ కి చెప్దామని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వస్తాడు. కాకపోతే హీరోయిన్ పూర్తిగా మారిపోయి హీరోతో రూడ్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇంతకు ముందులాగా ప్రేమగా మాట్లాడే తనతో. అంతేకాకుండా షిప్ ఏంటంటే నెక్స్ట్ స్టాప్ లో ఆగుతుందన్నమాట, హాంకాంగ్ లో. అక్కడ నేను దిగిపోతాను అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏమైంది నీకని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఏమీ చెప్పదు. అందులోనూ హీరో కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోతో ఇంతకు ముందు ఫొటోస్ దిగింది కదా తన ఫోన్ లో, డిలీట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక టైంలో డిలీట్ చేస్తుంది. మరోవైపు మన కథలో హీరో కూడా డిలీట్ చేద్దామా వద్దా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. తానేమో డిలీట్ చేయడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు షిప్ హాంకాంగ్ లో ఆగుతుంది. దాంతో హీరోయిన్ బయలుదేరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా హీరో ఏంటంటే షిప్ దిగి వెళ్ళిపోయే వాళ్ళకి, ఆ తర్వాత షిప్ లోపలికి వచ్చే వాళ్ళకి, వెళ్లే వాళ్ళకి బాయ్ చెప్తూ వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ మాట్లాడాలన్నమాట. దాంతో హీరో మైక్ తీసుకుంటాడు. కాకపోతే హీరోయిన్ కి అర్థమయ్యేలాగా నువ్వు ఉన్న ఈ 2 రోజులు నా జీవితం మారిపోయింది అని చెప్పేసి కస్టమర్లని ఆ తర్వాత హీరోయిన్ ని కలిపి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట, ఖచ్చితంగా హీరో ఇలా నా కోసమే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ కి వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే వాడు మోసం చేశాడు, సడన్ గా కాల్ చేసి మళ్ళీ మారిపోయానన్నాడు, మళ్ళీ మోసం చేస్తే అనే డౌట్ హీరోయిన్ కి వచ్చేస్తుంది. ఆ తర్వాత తను ఒక డిసిషన్ తీసుకుంటుంది. అదేంటంటే ఖచ్చితంగా మనం హీరోని వదిలిపెట్టకూడదు, బయటికి వెళ్తే మన జీవితం నాశనం అయిపోతుంది, హీరో మనల్ని అంత ఇష్టపడుతున్నప్పుడు మనం వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పేసి హీరో ఎక్కడున్నాడో తెలుసుకొని వెళ్లి తనని హక్ చేసుకుంటుంది. అంతేకాకుండా హీరోకి సారీ చెప్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమాలో రెండో జంట అని చెప్పేసి ఇద్దరు గురించి చెప్పుకున్నాం కదా, అదే జపాన్ లో ఉండే గ్యాంగ్స్టర్ కూతురు అతని బాయ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరికి చిన్న గొడవ అవుతుంది అనమాట. బేసికల్ గా బాయ్ ఫ్రెండ్ గాడికి ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది అనమాట. ఈ గ్యాంగ్స్టర్ కూతురికి ఆ విషయం తెలిసి నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావా అని చెప్పేసి ఆడితో గొడవ పెట్టుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మొదటి జంట ఉంది కదా, అందులో ఉన్న అతను ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ తో తాను గొడవ పెట్టుకుంటాడు. ఎందుకంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ చేయడానికి ఆడిషన్స్ కి అప్లై చేశాను, నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడేమంటుందంటే నువ్వు ఏమి చేసుకున్నా సరే ట్రిప్ అయిపోయిన తర్వాతే చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే మనోడు మాత్రం లేదు ఈ ట్రిప్ ని ఎలా ఆపాలి, ఈ షిప్ ని ఎలా జపాన్ పంపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి తన ఫోన్ లో ఉన్న వీడియోని ప్లే చేస్తాడు.
చేస్తాడు. ఆ వీడియో చూసిన తర్వాత ఆవిడకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే పెద్ద ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ తో అని చెప్పేసి తన కొడుకు చెప్పాడు. కానీ అందులో ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పెద్ద ఆయన ఎలా చనిపోయాడో, ఎవరో మొహానికి మాస్క్ వేసుకున్న అతను వచ్చేసి ఆ పెద్ద ఆయన నీళ్ళలో నెట్టేసి చంపేసిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. బేసికల్ గా ఇతను ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ని వీడియో తీద్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేశాడు. కాకపోతే అక్కడ దారుణం మొత్తం రికార్డ్ అయిపోయింది అనమాట. దీన్ని నేను చూపిస్తాను. దాంతో షిప్ కెప్టెన్ ఏం చేస్తుందంటే షిప్ ని జపాన్ కి తీసుకెళ్తుందని చెప్పేసి అంటంతో ఆవిడ మాత్రం లేదు ఈ ట్రిప్ కంప్లీట్ అవ్వాలి, మనం హ్యాపీగా ఉండాలని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మనోడు మాత్రం నేను ఆర్ట్ ఫిల్మ్ ఆడిషన్స్ కి వెళ్ళాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అతని దగ్గరికి రెండో జంటలో ఉన్న ఆ గ్యాంగ్స్టర్ కూతురు వచ్చేసి మీకు నేను సపోర్ట్ ఇస్తాను, నా బాయ్ ఫ్రెండ్ గా నన్ను మోసం చేశాడని చెప్పేసి అతనికి సపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరిని ఆపడానికి ఈ మొదటి జంటలో ఉన్న లేడీ, ఆ తర్వాత రెండో జంటలో ఉన్న కుర్రాడు, వాళ్ళిద్దరు వెనకాల పడుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఇద్దరిని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ కుర్రాడిని ఎంక్వైరీ చేస్తారనమాట. కాదురా, ఆ రోజు స్విమ్మింగ్ పూల్ లో మీ ఓనర్ చనిపోయాడు కదా పడిపోయి, బట్ నువ్వు ఎందుకు నేనేం చూడలేదు అని చెప్పేసి నువ్వు అబద్ధం చెప్పావని చెప్పేసి అంటంతో ఆ కుర్రాడు ఏమంటాడంటే మా అమ్మగారు ఉన్నారు కదా పాప, అంటే ఈ పెద్ద ఆయన మనోరాలు ఉంది కదా కొడుకు కూతురు, ఆ అమ్మాయి ఏంటంటే ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటూ ఉంటుంది, అంతేకాకుండా నాతో తప్ప ఎవరితో మాట్లాడదు, కాకపోతే ఈ ట్రిప్ కు వచ్చిన తర్వాతే తను నవ్వటం స్టార్ట్ చేసింది, అంతేకాకుండా నాతో ఇంకా జాలీగా ఆడుకుంటూ ఉంటుంది, అలాంటప్పుడు నేను ఒక శవాన్ని చూశాను అని చెప్పేసి, అంతేకాకుండా ఈ షిప్ ని జపాన్ తీసుకెళ్లి ఆ ట్రిప్ ని క్యాన్సిల్ చేయడం నాకు ఇష్టం లేదు, మా అమ్మగారు మొహంలో నవ్వు మొత్తం పోతుంది, అందుకనే అబద్ధం చెప్పానని చెప్పేసి అంటంతో హీరోకి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇదిలో ఉంటే మరోవైపు ఆ మొదటి జంటలో ఉన్న అబ్బాయి, రెండో జంటలో ఉన్న అమ్మాయి, వీళ్ళిద్దరు ఏంటంటే ఆ వీడియో ఎవరో ఒకరు చూపించాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు కదా, వీళ్ళకి సడన్ గా హీరో కనిపిస్తారు. దాంతో ఆ ఫోన్ వీళ్ళ దగ్గరికి ఇసిరేస్తాడు అనమాట. వెంటనే హీరో కూడా తీసుకొని చూస్తే అందులో ఉన్న వీడియోలో ఆయన్ని ఎవరో చంపేసినట్టు క్లియర్ కట్ గా కనిపిస్తుంది అనమాట. దాంతో ఇంకేముంది, ఈ విషయం కాస్త హీరో షిప్ కెప్టెన్ కి చెప్తాడు. ఆ తర్వాత అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పెద్ద అయిన వాళ్ళ కొడుకును కూర్చోబెట్టి మీ నాన్న చంపింది నువ్వే కదా ఆస్తి కోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే అతను ఏం చేస్తాడంటే చూడండి, మా నాన్న చనిపోయింది నిజమే, కానీ చంపింది నేను కాదు, నా భార్య, అందులోనూ నా భార్యకు ఒక అమ్మాయి పుట్టింది కదా, ఆ అమ్మాయి నాకు పుట్టిన అమ్మాయి కాదు, నా భార్య వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండటం వల్ల పుట్టిన అమ్మాయి, అందుకని మా నాన్న ఏంటంటే ఈ అమ్మాయి కరెక్ట్ అమ్మాయి కాదు, నా ఆస్తి మొత్తం నా వారసులకి చెందాలని చెప్పేసి వేరే వాళ్ళ పేరును రాశాడు, ఆ కోపంతో నా భార్యే మా నాన్నని చంపిందని చెప్పేసి పెద్ద ఆయన కొడుకు ఇంకొక వీడియో చూపిస్తాడు. అందులో ఏముంటుందంటే ఇప్పుడు కోడల పెద్ద ఆయన చంపేసింది కదా ఆ వీడియో ఉంటుందన్నమాట. ఆ వీడియో తీసింది ఎవరో కాదు ఇతను ఏంటంటే దూరం నుంచి ఆ వీడియో రికార్డ్ చేశాడు. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. కాకపోతే ఆ రెండు వీడియోస్ చూసిన తర్వాత హీరోయిన్ మాత్రం ఒక విషయాన్ని నోట్ చేస్తుంది. అదేంటంటే మొదటి వీడియో 9 గంటలు తీసింది, రెండో వీడియో 9:30కి తీసింది. అంతేకాకుండా చంద్రుడు ఉండే పొజిషన్ కూడా మారిపోయి ఉంటుంది అనమాట. పక్కనే ఉన్న షిప్ కెప్టెన్ ఏముంటుందంటే అవును నేను 9:30కి షిప్ డైరెక్షన్ ని మార్చాను అని చెప్పేసి అంటంతో అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది 9 గంటలకి అంటే కోడలు చంపినప్పుడు ఆయన చనిపోలేదు, 9:30కి ఆయన చనిపోయాడు అని చెప్పేసి. అందులోని పెద్ద ఆయన కొడుకు డాక్టర్ కదా, ఆయన ఏమంటాడంటే మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే నీళ్ళల్లో చనిపోయిన వాళ్ళ ఊపిరితిత్తుల నిండా నీళ్లు ఉంటాయి, కాకపోతే మా నాన్నగారు ఊపిరితిత్తుల్లో నీళ్లు లేవు, ఆయన ఏంటంటే పైన ఉన్నప్పుడే చనిపోయాడు, ఆ తర్వాత మళ్ళీ నీళ్ళలో ఎవరో పడేశారని చెప్పేసి అంటంతో అందరూ ఆశ్చర్యపోతారు, మరి ఎవరు చంపుంటారు అని చెప్పేసి. అంతేకాకుండా హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే మరి నీళ్లు పోనప్పుడు ఆయన ఎలా చనిపోయాడు అని చెప్పేసి అంటంతో డాక్టర్ ఏమంటాడంటే ఆయనకి కరెంట్ షాక్ కొట్టింది అని చెప్పేసి అంటంతో హీరోకి గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి మ్యూజిషియన్ అనమాట. ఎందుకంటే అతనే కదా మ్యాజిక్ చేస్తూ కరెంట్ పాస్ చేస్తూ ఉంది, అందుకని. కరెక్ట్ గా అదే సమయంలో మ్యాజిక్ చేసే అతను కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత అవును నేనే చంపింది అని చెప్పేసి ఒప్పుకుంటాడు. మరి ముఖ్యంగా అతను ఏంటంటే నీళ్ళలోంచి బయటకు వచ్చాడు, సో నన్ను పైకి లాగడానికి చెయ్యమన్నాడు, నేను స్టిక్ ఇచ్చాను, ఆ స్టిక్ లో కరెంట్ పాస్ అవుతుంది, ఆ కరెంట్ వల్ల తను చనిపోయాడు, అంతేకాకుండా వోల్టేజ్ ఓవర్ అవటం వల్ల చుట్టూ కరెంట్ పోయిందని చెప్పేసి అంటంతో అందరికి అర్థం అవుతుంది అనమాట, ఓకే అదే జరిగిందని చెప్పేసి. కాకపోతే అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన చంపాల్సిన అవసరం నీకేం వచ్చిందిరా అని చెప్పేసి అందరూ అడుగుతారు. దాంతో ఆయన కూడా చెప్తాడనమాట, ఈ డాక్టరు ఒకప్పుడు నా భార్యకి వైద్యం చేశాడు, కాకపోతే ఎలా పడితే అలా వైద్యం చేయడం వల్ల నా భార్య చనిపోయింది, ఆ తర్వాత నేను ఒంటరివాడిని అయిపోయాను, ఎలాగైనా సరే ఇతని మీద పగ తీర్చుకోవాలని చూశాను, కరెక్ట్ టైం దొరికింది, అందుకని షిప్ లో చంపేశాను అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది మనోడిని పోలీసులు పట్టేసుకుంటారు. ఆ తర్వాత షిప్ లోని ఒక రూమ్ లో బంధిస్తారు. ఆ తర్వాత చిన్నపిల్లాడేమో ఆ చిన్నపిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో అయితే హీరోయిన్ తో తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.